వరంగల్ సభల కేసీఆర్ ఏం మాట్లాడతాడో నేను ముందే చెప్పిన. ఏమంటాడు, ఏమై 6 గ్యారంటీలు, కరెంట్ ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, మేమున్నప్పుడు ఎట్లా ఇచ్చేది అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సార్ పెద్ద మనిషి గారు, కరెంట్ ఇప్పుడు లేదా, మేము ఏడుండి మాట్లాడుతున్నాం, మేము నీళ్ళు తాగుతలేమా, మేము అన్నం తింటలేమా, సన్న బియ్యం, రేషన్ బియ్యం, మీకు అన్నీ తెలుసు. మీరు చేసిన అప్పుల కుప్పకు వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని చక్కగానే చేస్తున్నాడు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఒకటి గప్పాలు కొట్టాలి. ఏ గప్పాలు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నంటే మేము కూడా చెవులు కోసుకొని వినేది, అందులో నేను బాధితున్నే. ఇప్పుడు అయ్యే గప్పాలు. ఏం రోజులు వింటాం. ఏందంటే ఇప్పుడు కేసీఆర్ కూడా వాస్తవానికి ఆరోగ్యం సహకరిస్తలేదు. ఆయనకు రాజకీయాల నుంచి విరమణ పొందాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఈ కేటీఆర్ ఏమో కట్టెబెట్టి లేపుకొని వస్తున్నాడు. ఒకటే ఏంటంటే, అయ్యా నన్ను ముఖ్యమంత్రిని చేయాలి, నువ్వు వస్తే జనాలు వస్తారు, నువ్వు రాకుంటే జనాలు రారు అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిండు ఆయన. ఈడికి వస్తే ఏమైంది, 10 లక్షల మంది జనాలు వస్తారని ఆయనకు ముచ్చట చెప్పి చెవులు గుట్టి తీసుకొని వచ్చారు. ఈడికి వస్తారు 1 లక్ష 2 లక్షల మందే ఉన్నారు. ఆ ప్రెస్టేషన్లో జనాలను కూడా తిడుతున్నాడు పెద్ద మనిషి. ఎందుకంటే వయస్సు మీద పడ్డాక ముదిమాత దప్పుతారు. కేసీఆర్ ముదిమాత దప్పిండు. ఎందుకంటే అంతో ఇంత మంది ఆగుతాడు కదా, ముదిమాత దప్పిండు. ఇక ఆ కోపంలో వచ్చిన పొరగాలని తిడుతుంది. అయినా కానీ ఆ సభ రజతోత్సవ సభ అంటే మీ 25 ఏళ్ల ప్రస్థానంలో మీరేం చేసిరు, ఆ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు వాళ్ళందరినీ కలుసుకోవాలి మీరు. సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ల ప్రస్థానంలో మీ ఉద్యమానికి సహకరించింది ఎవరు? దాంట్లో విజయశాంతి వస్తుంది, ఆల నరేంద్ర వస్తాడు, గద్దరన్న వస్తాడు, కోదండరామ్ వస్తాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రవీంద్ర నాయక్ వస్తాడు, మన సంతోష్ రెడ్డి వస్తాడు, సత్యనారాయణ వస్తాడు, జిట్టా బాలకృష్ణారెడ్డి వస్తాడు, ఎంతో మంది వస్తారు. వాళ్ళందరినీ కలుసుకోవాలి. ఏం లేకుండా నేను ఒక్కనే మేకుని తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ ఏం ఎడికెళ్తూ ఎంతో మంది కొట్లాడారు. కాంగ్రెస్ ఆంధ్రల పార్టీ చచ్చిపోతుంది అని తెలిసినాక కూడా తెలంగాణ ఇచ్చింది, త్యాగం చేసింది. ఆ త్యాగాన్ని ఎట్లా మర్చిపోతావు మూర్ఖుడా? సిగ్గుండాలి మాట్లాడుతందుకు, కాంగ్రెస్ ని విమర్శిస్తేందుకు. ఒక దగ్గర పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా త్యాగం చేసింది. తల్లి చచ్చిపోతుందని బిడ్డనిచ్చింది తెలిసి కూడా. మళ్ళా బుద్ధి ఉండాలి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేందుకు. దేనికైనా ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది. ఏమైంది ఇయాల నీ సభ ఫెయిల్ అయిపోయా? వాస్తవానికి మీకు తెలుసు, అన్ని తెలుసు. రేవంత్ రెడ్డి పేరు కూడా తెలవలేదంటే నీకు ఎంత భయం ఉన్నది చెప్పు. పేరు కూడా తెలవలేకపోయినావు. రేవంత్ రెడ్డి పేరు తెలుసుకునేంత ధైర్యం కూడా లేకపోయా. ఇంతకుముందు కూడా అన్నాడు, దమ్ముంటే నా పేరు తీయమను అని అన్నట్టే చేసి రేవంత్ రెడ్డి పేరు తెలవాలంటే భయపడుతుంటివి. ఆ పరిస్థితికి తీసుకొచ్చి